నిరుద్యోగుల కోసం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికలకు ముందుగాల కాంగ్రెస్ పార్టీ నాయకులు మస్తు హామీలు ఇచ్చిండ్రు. ఇక అధికారంలోకి వచ్చినాక జాబ్ క్యాలెండర్ విడుదల చేసి దాని ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తామని అసెంబ్లీలోనే ప్రకటించింది కాంగ్రెస్. కానీ ఆ లెక్క ప్రకారం మాత్రం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. కానీ గీ పనులు మాత్రం చేసిండ్రని మాజీ మంత్రి హరీష్ అన్న గీ క్యాలెండర్ విడుదల చేసిండు. ఏం చెప్పిండు? నెల నెలా ఉద్యోగాలు నింపుతా, జాబ్ క్యాలెండర్ తెస్తా అని నిరుద్యోగుల ఓట్లు వేసుకున్నాడు. జాబ్ క్యాలెండర్ విడుదల కాలే గానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం వచ్చింది. మరి ఆలస్యం ఎందుకన్నా? ఆ స్కామ్ల క్యాలెండర్ ఏంది, దాని లెక్కేందో చెప్పుండ్రిగా. జనవరిలో సివిల్ సప్లై స్కామ్, ఫిబ్రవరిలో ఎన్టీపీసీ ఫ్లై యాష్ స్కామ్, మార్చిలో శాండ్ స్కామ్, ఏప్రిల్లో ఆర్టీసీ కాంట్రాక్ట్ల స్కామ్, మేలో బావమరిదికి ఇచ్చిన అమృత్ టెండర్ల స్కామ్, జూన్లో 4th సిటీ స్కామ్, జూలైలో లగచర్ల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ స్కామ్, ఆగస్టులో పీజీ మెడికల్ సీట్ల స్కామ్, మరి సెప్టెంబర్లో 5 లక్షల కోట్ల హిల్ టీపీ ఇండస్ట్రియల్ భూముల స్కామ్, అక్టోబర్లో పవర్ స్కామ్, నవంబర్లో సింగరేణి స్కామ్, డిసెంబర్లో నిన్న మా కేటీఆర్ గారు బయట పెట్టిండు సీఎం ఆయన పార్ట్నర్ కేఎల్ఎస్ఆర్ స్కామ్ 6,000 కోట్ల రూపాయల స్కామ్ నిన్న బయట పెట్టిండు. గ్యారంటీలు నిల్లు, స్కాములు ఫుల్లు అని ఎడ్డిచ్చిండు హరీష్ అన్న. కానీ నెల నెలకో స్కామ్ చేసిరని కాంగ్రెస్ స్కాముల క్యాలెండర్ ను బలే విడుదల చేసిండ్రు కదా కారు పార్టీ లీడర్లు. మరి స్కాముల క్యాలెండర్ మీద చేతి పార్టీ లీడర్లు మళ్ళీ కౌంటర్లు ఇస్తారో తెలియదు గానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పాలన గాలి కిడిచిపెట్టి బూతులతోని కాలం వెళ్లదీస్తున్నారని గరానికి వచ్చిండు హరీష్ అన్న. మరి ఇప్పటికైనా మా పాలనలా క్యాలెండర్ ప్రకారం స్కాములు వేయలేదు, క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పాలే గాని ఇంకా కూడా పోయిన సర్కారు ప్రకటించిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి అవిటిని మేమే భర్తీ చేసినామని చెప్పుకోవద్దని నిరుద్యోగులు అంటున్నారు. చూడాలి మరి దీని మీద సర్కారు పెద్దలు ఏం మాట్లాడతారనేది. తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలా కల్తీ నెయ్యి వాడినరని కూటమి నాయకులు, నెయ్యి కల్తీ జరగలేదని పంకపాటి నాయకులు మస్తు లొల్లి పెట్టుకుంటున్నారు. అసలు నెయ్యిని బయట నుంచి కొనే బదులు టీటీడీ ఆధ్వర్యంలోనే గోశాల ఏర్పాటు చేసి నెయ్యి తయారు చేస్తే మంచిగుంటదని మన హెచ్ఎం టీవీ ఈ లొల్లి చాలైనప్పటి సంది ప్రచారం చేస్తూనే ఉన్నది. ఇగియాల సీఎం చంద్రబాబు సారు విలేకరులతోటి మీటింగ్ పెడితే మా రిపోర్టర్ హరికిషన్ అన్న సీఎం సార్ను గిట్లా అడిగిండు. ప్రపంచంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా ఒక గోశాలను తీసుకుని దాంపై నీళ్ళు తయారు చేసుకుని ఎందుకు ముందుకు ఆలోచన ఏమన్నా వచ్చిందా చేస్తుంది. 100 కోట్ల విలువ గల్ల నెయ్యిని కొంటున్నారు. దానికి బదులు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోనే గోశాలను ఏర్పాటు చేసి దాంతోనే నెయ్యిని తయారు చేసే ఆలోచన చేసిండ్రా అని అడిగిండు. దీనికి సీఎం సారు గిట్లా బదులిచ్చిండు. అవి కూడా మేము ఎక్స్ప్లోర్ చేస్తాం. అంటే ఒకటి దేవునికి చేసే సాంప్రదాయాలు ఒక యాంగిల్, ప్రసాదాలు తయారు చేయడానికి మనకు చాలా కావాలి. అది అందుకనే ఇంత మునుపు కూడా ఏం చేశారంటే పవిత్రంగా ఆవుల నెయ్యి ఎక్కడైతే తయారవుతుందో ఆ డైరీస్ నుంచే తీసుకున్నారు. దాన్ని వైలేట్ చేయడానికి తక్కువ ధరకు కెమికల్స్ మిక్స్ చేస్తే వస్తుంది కాబట్టి ఎవడైనా పర్వాలేదని వీళ్ళ కమిషన్ల కోసం ఈ పని చేశారు. కమిషన్ కూడా నేను డెలిబరేట్గా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట దెబ్బతీయడానికి, పవిత్రత దెబ్బతీయడానికి చేసినటువంటి కార్యక్రమం ఇది. ఇక్కడ డబ్బులు గిబ్బులు అక్కడ కాకపోతే వదిలి కొడతారు, అది వేరే విషయం. కానీ పవిత్రత దెబ్బతీయడం చాలా ప్రమాదం. తిరుమల లడ్డు పవిత్రతను దెబ్బతీసేతందుకు ఈ పని చేసిండ్రని గరమైండు చంద్రబాబు సారు. రాజు దలుసుకుంటే దెబ్బల కొదువా అన్నట్టు ఇటు సర్కారు అటు టీటీడీ దలుసుకున్నాక ఎన్ని లక్షల కిలోల నెయ్యినైనా తయారు చేయించేటట్టు పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల టీటీడీ ఆధ్వర్యంలో గోశాలలు ఏర్పాటు చేసి నెయ్యి తయారు చేస్తే భవిష్యత్తులో మల్లోపారిట్ల కల్తీ జరిగిందనే వార్తలు రాకుంటుంటాయి. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు ప్రతిరోజు వేల మంది భక్తులు వస్తూనే ఉంటారు. వాళ్లకు లక్షల లడ్డూలు అవసరమైతే ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా ప్రైవేటు డైరీల మీద ఆధారపడకుండా పెద్ద ఎత్తున గోశాలలు ఏర్పాటు చేయించాలి అంటున్నారు వెంకటేశ్వర స్వామి భక్తులు. అయినా చంద్రబాబు సారు విలిపిస్తే తిరుమల తిరుపతి వెంకన్న స్వామి సేవ చేయడానికి ఎంతో మంది ముంగటికత్తారు. P4 పథకంలో భాగం కావాలని పెద్ద పెద్దలకు పిలుపునిచ్చినట్టే ఇప్పుడు తిరుమల గోశాల కోసం కూడా భక్తి పరులను ముంగటికి రమ్మంటే మంచిగుంటదని కొందరు. టీటీడీ దగ్గర వేల కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి అండ్ల కొన్ని పైసలతోని భూములు కొని గోశాలలు ఏర్పాటు చెయ్యాలని ఇంకొందరు అంటున్నారు. చూడాలే మరి రేపట్ల గోశాలలు కట్టే ముచ్చట్ల ఇటు సర్కారు అటు టీటీడీ ఏం నిర్ణయం చేస్తదనేది. ఈ ఏడు మేడారం జాతర మస్తు రంగరంగ వైభవంగా జరిగింది. దేశాల నుంచి కూడా ఆ తల్లులను దర్శించుకునేటందుకు వచ్చిండ్రు. జాతరకు వచ్చిన భక్తులు కూడా మస్తు సంబరపడ్డారు.
ఇవాళ జాతరలో ఏర్పాటు చేసిన హుండీలో వేసిన పైసలను లెక్కబెట్టే పని ముంగటేసుకున్నారు దేవాదాయ శాఖ అధికారులు. మరి ఆ ముచ్చట్ల మీద కూడా ఓ నజరేద్దాం పాండ్రి. మేడారం సమ్మక్క సారలమ్మ హుండీల లెక్కింపు కార్యాన్ని హన్మకొండలున్న టీటీడీ కళ్యాణ మండపం దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖక్క ఆ తల్లుల పూజారులతో కలిసి షాల్ చేసింది. ముదాలు ప్రత్యేక పూజలు చేసి ముదాలు సురేఖక్కనే హుండీలకెంచి కొన్ని పైసలు తీసి లెక్కబెట్టి డబ్బాల పోసింది. మొత్తం 828 హుండీలను ఏర్పాటు చేసిండ్రు. ఇక ఈ హుండీలను దేవాదాయ శాఖ నుంచి 200 మంది, సేవా సమితి నుంచి 300 మంది కలిసి లెక్క పెడుతున్నారు. లెక్క పెట్టేటోళ్లను కూడా అన్ని తీవ్ర చెక్కింగ్ చేసినాకనే లోపలికి తోలుతున్నారు అధికారులు. అట్లనే చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఏం తేడాలు రాకుండా చూసుకుంటున్నారు. మొదటి హుండీలనే పొరుగు దేశపు నోట్లు కూడా వచ్చినాయి. ఇక ఆ హుండీల నోట్లే కాదు, ఒడిబియ్యం, బంగారం, వెండి వస్తువులు కూడా అమ్మవారికి కానుకలుగా సమర్పిస్తారు కాబట్టి అవన్నింటినీ ఎవ్విటికవ్వే వేరి ఎత్తారు. ఇక ఈ హుండీలేసిన నోట్లు బెల్లం, పసుపు, కుంకుమలతోని దడిచి రంగు మారిపోతాయి కాబట్టి అవిటిని మొత్తం కడిగి శుభ్రం చేసి బ్యాంకులలో జమ చేస్తారట. ఇక ఈ జాతరకు ఎంతమంది వచ్చిండ్రు, ఏం కథ అనే దాని మీద మంత్రి సురేఖక్క చెప్పిన లెక్క గిట్లున్నది. ఈసారి దాదాపు మొదటి అంటే ప్రీ మేడారం నుంచి కూడా 2.5 కోట్ల వరకు కూడా వచ్చారని ఈసారి అంచనా వేయడం జరిగింది. ప్రభుత్వం గొప్పగా నిర్మాణాలు చేసింది కాబట్టి చూడనికి పెద్ద మొత్తంలో భక్తులు వచ్చిండ్రట. న్యూజిలాండ్ నుంచి కూడా ట్రైబల్స్ వచ్చి ఇక్కడ డ్యాన్స్ వేసి వాళ్ళ నృత్య ప్రదర్శన కూడా చేశారు వాళ్ళు ట్రైబల్స్. మరి అటువంటి ఒక మంచి ఆకర్షణతోటి ఈరోజు సమ్మక్క సారలమ్మ డెవలప్మెంట్ చేయడం వలన గిరిజన జాతర అయినటువంటి మరి జాతరకు ఈరోజు ఒక ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక గుర్తింపు అయితే వచ్చింది, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దాన్ని గుర్తించడం లేదు. ఇది బాధాకరం. దునియా దేశాల ప్రజలు గుర్తిస్తున్నారు గాని సెంటర్ సర్కారు మాత్రం జాతరను జాతీయ పండుగగా గుర్తించకపోవడం బాధాకరం అని చెప్పుకొచ్చింది. ఈ ఉండిలన్నీ లెక్క పెడితే వచ్చే ఆదాయాన్ని ఏం చేస్తారని మా రిపోర్టర్ అని అడిగితే 33% పూజార్లకి, 33% సమ్మక్క పూజార్లకు 33%, సమ్మక్క హుండీలలో సార్లమ్మ హుండీలలో వాళ్ళకి 33%. అదే అన్ని 33%లో వాళ్ళకి ఇస్తారు. వచ్చిన ఆమ్దాని మొత్తంలో 33% సమ్మక్క సారలమ్మ పూజారులకు ఇస్తారట. మిగిలిన ఆమ్దాని సర్కారు ఖజానాలకు పోతదన్నట్టు. చూడాలి మరి ఈ లెక్కింపు మొత్తం పూర్తయ్యేటాళ్లకు ఏ పాట ఆమ్దాని వత్తది, దాన్ని ఎట్లా పంపకాలు చేస్తారా అనేది. తెలంగాణ రాజకీయం అంతా ఒక తరికలుంటే జగిత్యాల రాజకీయం ఇంకో తీరున్నదే. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి మున్సిపల్ టికెట్లు ఎక్కువ కేటాయించేటాలకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారు మస్తు కోపానికి వచ్చిండు కదా నిన్న మొన్న. ఇగో ఈ అలగి కథ ముంగటేసుకున్నాడు. జగిత్యాల మున్సిపాలిటీల మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గానికి చెందిన ఎక్కువ మందికి చేతి పార్టీ తరపున టికెట్లు దక్కకపోయేటాలకు వాళ్ళను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాడు జీవన్ రెడ్డి అన్న. పోటీ చేయించడే కాదు, వాళ్ళ తరపున ఇంటింటి తిరిగి ప్రచారం కూడా చేస్తున్నాడు. నేను మద్దతు చేసిన అభ్యర్థులను గెలిపియాలని ఒక్క తిరిగి బదిలాడుతున్నాడు ఓటర్లను. మొత్తం పార్టీని పట్టుకపోయి దొరగారు కాలగాడ కుదోబెట్టి ఎక్కడ రాజామా కాంగ్రెస్ పార్టీ? మీ సోనియమ్మ తల్లిని నమ్ముకున్నాం, రాహుల్ గాంధీ నమ్ముకున్నాం, ఈ దొరలు నమ్ముకోలే. పట్టుకపోయి దొరగారు కాలగాడ పడి ఉండంటే ఎవరు పెద్దలు అన్నాడు. నీ అక్క ఎట్లా అట్లా నాకు ధైర్యం, నేను ముజరాజ్ బిడ్డ తెలుగులో బిడ్డ కొట్లాడతాను, ఆ ధైర్యం కావాలి నా అంటున్నాను. నేను కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని, రాహుల్ గాంధీని నమ్ముకొని పనిచేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరగకుండా వాళ్ళతో ఉంటానని చెప్పిండు జీవన్ అన్న. ఇది ఇట్లుంటే నేను ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నానని చెప్తున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపియాలని ఇంటింటికి తిరుగుకుంటా ప్రచారం చేస్తున్నాడు. మొత్తానికైతే ఇవాళ కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ లా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ పెట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపియాలని ప్రజలను కోరితే జగిత్యాల మాత్రం కథ వేరే నడుస్తున్నది. మరి ఆఖరుకు జగిత్యాల ప్రజలు ఎవరిని గెలిపిస్తారో ఏం కథనో చూడాలిగా. ఈ వార్త ఇంతకు మునిపే చదివినా, ఈ వార్త మొదలే చదివినా, పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగిలినాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా ముసలి మోతవారు ఏం చేస్తున్నాడు వాడుచుకుందాం పాండ్రి. ఓ తాత, ఏందయ్యాల్టి సంగతి? అరే నేను ఎటు పోయేస్తాను, నీకెందుకురా? నువ్వేమన్నా నాకు బస్ కిరాయి ఇచ్చినావా, లేకుంటే నేను తాగేటందుకు మంది కిరాయి ఇచ్చినావా? ఎటు పోయేస్తానో అని నిలుగుతాడు అలకదక్క బాడుకాలు. నేను ఎటన్నా పోయేస్తానా ఇష్టం. అగో ఇవాళ పుట్టుగా దాగి ఊగుతున్నాడు కదా మా ముసలోడు. ఏం పుట్టింది కావచ్చు? ఓ తాత, ఏందే ఇవాళ మస్తు జోరుదారుగా కానొస్తున్నా? అబ్బా ఎర్రి గట్టిగా గిట్లా నా మనవరాలు లెక్క మెచ్చుకోవాలి నన్ను. అరే ఒక్కరోజే ఏందో బుజ్జి, ప్రతిరోజు జోరుదారు ఫుల్ ఎంజాయ్.
ఏయ్ ఎవరా నన్ను వెనక మర్ర నుంచి నూకెత్తారు కొడుక మరి నేను వెనుకకు మర్రి అనుకో మక్కలు సాపతాయి వెనకకు అటెంక తిరుగుతూ గాని ఇంతకు తమరు ఎందుకు ఇంతగానం తాగుతున్నారు అది చెప్పండి. చెప్పకుంటే ఏం చేస్తావు నువ్వు పెద్ద ఇదా నువ్వు అడగంగానే ఇట్లా గడగడ అనుకుంటే చేతులు నీకు చెప్పాలా కాబుద్ది అయింది తాగినాం అంతే ఇష్టం ఎవరి ఇష్టం వాళ్ళది నా ఇష్టం నాది సర్కారు అమ్ముతానే నేను తాగుతాను. అబ్బా ఈ ముసలోంతోని రోజు నాకు తలకాయ నొప్పి అవుతుందమ్మా. ఇంతకు ఏ ఊరికి పోయి వస్తున్నావో అదన్న చెప్పరా, అదే నీకు పుణ్యం ఉంటది గాని. గా 10 కుంటలు ఉండేమ్మా పెద్ద బామ్మది చిన్న కొడుకు చిన్న బిడ్డది చెవులు కత్తిరింగ్ చేస్తానంటే క్షమించు బుజ్జి చెవులు గుచ్చిస్తారు అని అంటే పోయి 5 రూపాయల కట్టం చదివిపించి వస్తాను. ఎందుకు పోద్దా తప్ప పోవద్దని నేను ఎందుకంట, పోతే పోతేవి గాని మరి ఈ తాగుడేంది తోవ పొడుగుతా ఈ ఊగుడేంది మరి. మన ఊరికోసకు బస్సు దిగిన ఆ బస్సు లాగానే మన నజర్ కానీ బెల్ట్ షాప్ ఉన్నది. ఇక అడిగి పోయాగా ఎందుకో నాకు పాలం అంతా గుంజినట్టు అయ్యి వాని బెల్ట్ షాప్లో పోయి ఒక 9 ml అంతా బరండి గుద్దిన. ఇక ఆ నుంచి ఇంకో 4 అడుగులు వేయగానే మన వెనుకటేసి కానీ బెల్ట్ షాప్ ఉన్నది. అక్కడ వాడన్నా ఏం తాత నా షాప్లోకి అత్తనే లేవు అన్నాడు. అయ్యో వాడిగా ఫీల్ అవుతాడేమోనని వాడి బెల్ట్ షాప్లోకి పోయి కూడా అర్ధపా అంతా బరండి గుద్దినాయి. ఏం చేయాలి? ఆ మందు ఈ మందు ఫుల్ అయింది అంటావు అంతేనా? అయ్యో ఇంకా అప్పుడే అయిపోయలేదమ్మో. అబ్బో ఇసుక సెడుతుందమ్మా వస్తువు. ఇక వెనకటేసి కానీ షాపుల నుంచి బయటికి వెళ్ళాగానే ఓ 10 అడుగులు వేయంగానే ఇక తుమ్ముల సాంబాని బెల్ట్ షాప్ కనిపించింది. అలా పోయి ఎందుకో మరి తాగబుద్ధి అయింది. మళ్ళీ అర్ధపావు వేసి పడేసిన. ఇక అట్టిట్లా తోపండి సొలుకుంటా వస్తా అంటే అబ్బా నా చిన్ననాటి దోస్తు మా ఈరమ్మోళ్ళ బెల్ట్ షాప్ కనిపించింది. దాని షాప్లో పోకపోతే అది ఫీల్ కదా, అది కూడా బాధపడుతుందేమోనని ఇక అల్లకి కూడా పోయి ఇంకో 9 ml తాగుడు ఇక ఊరు పొడుగుతూ ఇక అదే కథ. ఊరు పొడుగుతా బెల్ట్ షాప్ కానొచ్చిన కాడల్లా 90 ml గుద్దుకుంటూ వస్తనే ఉన్నా అంటావు అంతేనా? అంతే మరి మన ఊళ్ళో అడుగున బెల్ట్ షాపులే ఉండే. అరే ఎవరి దగ్గర రాకపోయినా వాళ్ళు ఫీల్ కారా? రాములకు చెడ్డ పేరు రాదా? నేను ఇంతో కొంత ఊళ్ళో పెద్ద మనిషిని అవుతుంది. ఇక ఆడో 90 ml గుద్దుకుంటే ఇంటికి వచ్చేసరికి అదే అక్క నా కాళ్ళు నా మాట వినకుంటే అటోటి పడతానే. అదే ఏమైందో ఏమో అర్థమవుతలేదు. ఇట్లా చెప్పుకునేటందుకు ఇంతగానం తాగేటందుకు సిగ్గుశరం ఉండాలి ముసలోడా. అరే నాకెందుకు సిగ్గుశరం ఉండాలి? ఊసర వెళ్ళి కండదాన మన ఊళ్ళో మొత్తానికి 1200 ఓటర్లు ఉన్నారు. అంటే 12 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ లెక్కన 100 మందికి ఒక బెల్ట్ షాప్ ఉన్నది. మరి ఆ 100 మంది అలా కనీసం రోజుకు ఒక 30-40 మంది అన్న పోయి తాగుకుంటే వాళ్ళకు గిరాకీ దెబ్బతిన్నదా? అందుకోసమే నేను ఇరామ్ లేకుండా పోతేనే ఉన్నా. అలా గిరాకీ రావాలి పుల్లుగా. వాళ్ళ గిరాకీ కోసానికి నువ్వు ఇంతగానం తాగితే కొసాకరికి నువ్వే లేకుండా చచ్చి వీక్తావు ముసలోడు. పీకుతా ఏదో నాటికి పీకుడేనా. కానీ నా తాగుడు వల్ల బెల్ట్ షాపులలో కొన్ని సర్కారుకు లాభం అవుతలే. కానీ మా రేవంతాలు సర్కారు 6 గ్యారంటీలను అమలు పరచకున్నా మా తాగుబోతులకు ఎసొంటి తక్లీఫ్లు కాకుండా ఊరూరు అడుగున బెల్ట్ షాపులను పెట్టుకునేందుకు ఛాన్స్ ఇస్తాడు. సెల్యూట్ తెలంగాణ సర్కార్, సెల్యూట్ రేవంత్ రెడ్డి సార్. తాగేది మీరు మునిగేది మీరు, సర్కార్ది ఏం పోతుంది? మీరు ఎంత తాగితే అంత సర్కారు ఖజానే కదా నిండేది. అందుకే ఊళ్ళల్లో అంతగానం బెల్ట్ షాపులు పెరిగిపోతున్నాయి. పెరుగుతాయి ఇంకా పెంచాలి అవసరం అయితే. ఇంకా సర్కారు ఊరికో 2 బరండి షాపులను పెట్టించేది ఉంటే పసి పిల్లగాళ్ళ కానితలు మొదలు పెడితే పండు ముసలాల దాకా అందరికీ అందుబాటులో ఉంటుంది బరండి. ఎప్పుడు తాగబుద్ధి అయితే అప్పుడే పోయి కొనుక్కొని సర్కారు రేటుకే తాగుతారు. మంచిగా ఉంటుంది అందరికీ అందుబాటులో బరండి ఉంటే. ఆగో గట్లనే కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలంలో కొంతమంది బడికి పోయే పొలగాండ్లు వాళ్ళు చదువుకునే బడి దగ్గర పట్లనే ఉన్న బెల్ట్ షాపుల బరండి కొని తాగి బడికి పోయినట.
వాళ్ళని చూసి సార్లే పరేషాన్ అయినట్టనే. చెప్పేసరా పోరగాళ్ళు మా తాగుబోతు సంఘంలో చేరబోయే లేత తాగుబోతులు అన్నట్టు వీళ్ళు. అబ్బా ఇటువంటి చిన్న చిన్న లేత తాగుబోతులను తయారు చేస్తున్న మన సర్కారు కూడా డబల్ సబ్బాస్. నోరు మూసుకో నువ్వు ముసలడా. ఈ ముచ్చటేంటే ఆ పొలగాన్ల అబ్బాయిలు వచ్చి నీ మూతి మీద అంటారు. అసలు సర్కారులు ఈ టెండర్లు వేసి లైసెన్సులు ఇచ్చి బరండి దుకాణాలు పెట్టించే బదులు డైరెక్ట్గా నెల నెల రేషన్ దుకాణాలలో సరుకులు ఇచ్చినట్టే ఈ బరండిని కూడా ఇచ్చేది ఉంటే మస్తు మంచిగా ఉండు. మరి ఈ ఆలోచన ఎందుకు చేతిలో కావచ్చు ఈ సర్కారు. ఈ ఆలోచనను ఇటు మన రేవంతాల సరుకును అటు మన చంద్రాల సరుకు కూడా చెప్పాలి. చెప్పే ఉంటే సుబ్బాసరాములు అంటారు కావచ్చు. ఇనుకుంటుంటే ఇంకా నువ్వేమేం చెప్తావో అర్థమైతలేదు ముసలోడా. నేను నా కర్మ వార్తలు చదువుకుంటా, ఇక నువ్వు ఏనన్నా నాశనంగా పో. అసలు ఈ సర్కారులు మహిళలకు పిరి బస్సు, రైతులకు రుణమాఫీ, చదువుకునే పొలగాళ్ళకు కూటర్లు, వృద్ధులకు పెన్షన్లు ఇవన్నీ తీసేసి ప్రతి నెల ప్రతి కుటుంబానికి ఒక తాగుబోతుకు తాగినంత మందు పిరి అనే పథకం పెట్టేది ఉంచానా నా సామి రంగా. గుద్దుతో మిషన్లు వలిగిపోయా అన్ని ఓట్లు పడతాయి ఎరికేనా. ఈ ఆలోచన చెప్పాలి మన వాళ్ళకు, చేయమని చెప్తా. నేనే పార్టీ పెట్టి అది ఆలోచన చేస్తలేదు. చూసిన రానోళ్ళ తాగుబోతుల కథలు ఎట్లున్నాయో. రేపట్ల ఈ తాగుబోతులంతా సంఘం ఏర్పాటు చేసుకొని ఇటువంటి డిమాండ్లే చేసేటట్టున్నారు. అయినా సర్కార్లు కూడా తాగుబోతులు పొల్లు తాగితే వచ్చే ఆమ్దాని మీదనే ఆధారపడుతున్నాయి కాబట్టి తాగుబోతులకు ఇంకిన్ని సౌలతులు చేసేటట్టే కానొస్తున్నది. అసలుకైతే చేతిపాటి అధికారంలోకి వస్తే ఊళ్ళల్లా బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని ఎన్నికలకు ముందుగాల మాటిచ్చిండ్రు లీడర్లంతా. కానీ 2 ఏళ్లు దాటినా ఇప్పటికి సుతం బెల్ట్ షాపుల జోలే తీస్తలేరు. మీదికెంచి ఇంకింత ఎక్కువనే నడుస్తున్నాయి బెల్ట్ దుకాణాలు. ఈ మందు ఎన్నడు బంద్ అవుతుందో ఏందో పోండ్రి. ఇవాళ రేపు రోబోలు అన్ని పనులలా మనుషులను మించిపోతున్నాయోల్లా. ఇది అసాధ్యం అని అనుకున్నప్పుడల్లా సాధ్యం కానిది ఏది లేదని చూపెడుతున్నాయి ఇనుప పలకల రోబోలు. సాఫ్ట్వేరు మోటు పనులే కాదు, మనుషుల లెక్క మనుషులతోనే కుస్తీలు పట్టి కుంఫు ఆడుట్లా కూడా వెనుకకు మని చూపెడుతున్నాయి. మల్ల యుద్ధాన్ని గురువులు నేర్పితే శ్రద్ధగా వాటేస్తున్నాయి. చిన్నపిల్లగాండ్ల లెక్కనే బుద్ధిగా నేర్చుకుంటున్నాయి. చైనా దిక్కు షావోలిన్ టెంపుల్ మాస్టర్లు నేర్పిన కుంఫు పంచులను పొల్లు పోకుండా చేస్తున్నాయి. గిర్రున తిరిగేటందుకు బలం సరిపోతలేదు కావచ్చు, గ్రావిటీ అడ్డం వస్తుండొచ్చు కావచ్చు. ఆ ఒక్కటి తప్ప అన్ని షాట్లు బరాబర్ కొడతామని చూపెడుతున్నాయి. మరి మనుషులంటే ఆత్మరక్షణకు వాడతారు. శత్రువులు ఏదన్నా ఆపద తెచ్చినప్పుడు వాళ్ళకెంచి తప్పించుకునేటందుకు వాడతారు గాని ఈ మర మనుషులు ఎట్లా వాడతారో రజనీకాంత్ సారు రోబో సినిమాలో చూపెట్టినట్టు ఎవరిని వాడితే వాళ్ళని ఆడుచుకుంటాయో లేకుంటే శత్రు దేశాల సైన్యం మీదికి ఈ యుద్ధ వీరులను ఇర్చేటందుకు వాడతారో చూడాలి. మరి ఇక గీ రోబోని చూడుండ్రి ఏ తిరిగా డాన్సులు చేస్తున్నదో. టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేటందుకు షీల్డ్ 2026 పేరు మీద పట్నంలున్న కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలా డాన్స్లతోనే అదరగొట్టింది రోబో. ఇక ఈ రోబో డాన్స్ ను చూసినోళ్ళు మస్తు ఖుషిగా పట్టిండ్రు. మొత్తానికైతే హ్యూమనాయిడ్ రోబోలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచినాయి పోండ్రి. ఇవాళ కూడా మీకోసం కొన్ని లిల్లీపుట్ వార్తలు పట్టుకొచ్చినాం, మరి అభిసుతం చూసేయండి. చూసిండ్రానోళ్ళ నెత్తికి హెల్మెట్ పెట్టుకొని వచ్చి సీసీ కెమెరాను ఎట్లాగా అమ్ముతున్నాడు దొంగోడు. కండ్లు మూసిన తల్కగా మూసిండు కదా సీసీ కెమెరా కన్నును. అసలుకు వీడు దొంగోడా లేకుంటే లంగ పనులు చేసే లంగోడా? ఎందుకంటే ఆనకాలం ఆనవార్త అంటే చెట్లకు నీళ్లు పట్టినట్టు ముఖం గాన రాకుండా హెల్మెట్ పెట్టుకున్నాక మళ్ళా సీసీ కెమెరాలు ఏమన్నాయో వాణ్ణి ఇచ్చంత్రం కాకపోతే చూస్తా అంటే ఇదేదో తేడా కేసే ఉన్నట్టున్నది కదా. కరెస్ట్ అడ్రస్ యాన్నో తెలియదు గాని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నటనొల్లాగిది. హెల్మెట్ పెట్టుకొని వచ్చి మరి సీసీ కెమెరా మీద బట్టగప్పిండు దొంగ బట్టవాసుగాడు. మరి గటెంకా దొంగతనమే జరిగిందో లేకుంటే ఇంకేమైందో తెలియదు గాని సోషల్ మీడియాలోనైతే తిరిగిందే తిరుగుకుంటా వైరల్ అయితాంది ఈ వీడియో. గీ సొంటోళ్ళు చెయ్యబట్టే ఉత్తరప్రదేశ్ లా నేరాలు ఘోరాలు పెరుగుతున్నాయని కింద కామెంట్లు కూడా రాసుకుంటా షేర్ చేస్తున్నారు. అయినా నేరాలు ఘోరాలు జరగందేడా దేశంలో గాని ఇగో పబ్లిక్ చూస్తారు కదా, మూడో కన్నును కూడా మూసి జనాలను ముంచే ఉపాయం చేస్తున్నారు దొంగలు. జరపాయలం మరి. మనిషి నియత్తిగా నీతి మీద నిలబడితే ఎంత దూరం పోవచ్చునో ఎందరి మెప్పు పొందొచ్చునో చూపెట్టే నిలువెత్తు రూపమొల్లా గీ పద్మక్క.
చెన్నై దిక్కు మున్సిపాలిటీల పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్నది. పద్మక్క ఎప్పటి లెక్కనే పనిచేస్తుంటే ఒక బ్యాగు కంట్లబడ్డదట. బ్యాగు మంచిగుంది, గిట్లెందుకు వాడేసిండ్రని బ్యాగ్ ఇప్పి చూస్తే 45 తులాల దాకా బంగారు సొమ్ములున్నాయట. ఎవ్వరు చూడలే, లోపలేసుకొని నిమ్మలమైదామని అనుకోకుండా పాపం ఎవలో కష్టపడ్డ సొమ్మును పోగొట్టుకున్నారని వాళ్ళకిచ్చేయాలనని ఫిక్స్ అయింది. పోలీసోళ్ళ చేతిలో పెట్టింది. వీటి ఓనర్లొచ్చి తీసుకుపోయిండ్రు. ఇక ఈ ముచ్చట దున్యాకు తెలుసుడుతోనే అక్క నిజాయితీకి పరేషాన్ అయిండ్రు. తక్కువ జీతం వచ్చే చిన్న కొలువుండి పర్కంతా కూడా ఆశపడకుండా తెచ్చిచ్చిందంటే నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ గి అక్కే అని అభిమానుల ఆరాధ్య దైవం రజనీకాంత్ సారు పద్మక్కను మొన్నట్ల ఇంటికి పిలిపించి మెచ్చుకున్నాడు. బంగారి గొల్సేసి శాలువా గప్పి సన్మానం చేసిండు. తమిళనాడు సర్కారోళ్ళు కూడా ఈమె ఫోటోతోని స్టాంపు కాగితాన్ని విడుదల చేసిండ్రు. ₹1,00,000 నగదు పైసలిచ్చి సన్మానం చేసిండ్రు. పారిశుద్ధ్య కార్మికుల పతారాను ఇంకింత పెంచిందనుకుంటా తమిళ యాక్టర్ పార్థిబన్ సారు కాళ్ళు మొక్కి దండాలు పెట్టిండు. చెన్నై దిక్కు ఎత్రాజ్ కాలేజీలో జరిగిన కార్యానికొచ్చి పద్మక్క నెత్తికి కిరీటం పెట్టి మెచ్చుకున్నాడు. ఇక లలితా జ్యువెలర్స్ ఓనర్ కిరణ్ అన్న, ఇంకా చిన్న లీడర్ల కానుంచి పెద్ద లీడర్ల దాకా, చిన్న ఉద్యోగుల కానుంచి పెద్ద ఆఫీసర్ల దాకా అక్కను పిలిచి మరీ తారీఫ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనైతే అక్క నిజాయితీకి కలియుగంలో సాటి ఎవ్వరు రారనుకుంటా పబ్బతి పడుతున్నారు. చూసిరా పబ్లిక్ నిజాయితీగుంటే ఎట్లుంటదో. లచ్చల జీతాలున్నా లంచాలకు ఆశపడేటోళ్ళు, లాభాలు కావాలనని విలువలకు మంగళం వాడేటోళ్ళు గీ అక్కని చూసి కొద్దిగా మారినా దునియా అంతా బాగుపడుతుంది పోన్రీ. పెద్ద రోడ్లతోని ప్రయాణాలు అలకగా అవుతాయి అనుకుంటే ఆ తొవ్వల మీద అయ్యే టక్కలతోని ఇంకింత ఆగమే అవుతున్నది కదా. ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవే మీద మంగళవారం నాడు సాయంత్రం గ్యాస్ ట్యాంకర్ బోల్రబడితే దగ్గర 3 రోజులు పబ్లిక్ అరిగోసపడ్డారు. వెనుకకు ఓలేక ముంగటికి గదలలేక 20 కిలోమీటర్ల దూరం ఎక్కడి బండ్లు అక్కడనే ఆగినాయి. సుక్క నీళ్లు లేక బుక్కెడు బువ్వ దొరకక ముసలోళ్ళు చిన్న పిల్లగాళ్ళు మస్తు తిప్పల పడ్డారు. కొందరు బగ్గ పైసలున్నోళ్ళు గాలి మోటార్లు తెప్పించుకొని అవతల పడ్డారు. గ్యాస్ అల్కగా మండుతుందని ట్యాంకర్ బోల్ర పడ్డకాడ ఎటు బండ్లు అటే ఆపిన్రేట. ట్యాంకర్ ఖాళీ చేసేదానికి అసుంట పోవద్దని ఇట్లా చేసిండ్రేట. అందుకే ఆలస్యమైందని అటు దిక్కు ఆఫీసర్లు చెప్తున్నారు. కానీ దీని మీద సీఎం ఫడ్నవీస్ సారు గిట్లెట్లయిందని గరమైండట. ఇంకో తాపిట్లా కాకుండా ఏం చేయాలనో ఆలోచనలు వేయిండ్రని అధికారులకు ఆర్డర్ వేసిండట. చేతులు కాలిన కాకులు పట్టుకున్నట్టు తిప్పల పడ్డాక ఆలోచనలు ఎత్తే ఏమత్తది? ముందుగాలనే ఇసొంటి ఆలోచనలు ఎత్తే దూరపు ప్రయాణాలు అలకగా అయితాయని అనుకోబట్టిండ్రు. అటు దిక్కు ట్రాఫిక్ జామ్ లో గోసపడ్డ పబ్లిక్. మనుషుల కాళ్లకో చేతులకో వైకల్యం ఉంటే ప్లాస్టిక్ వి అతికిచ్చి ఎప్పట్లెక్క కాకుండా జిర్రంత ఆసరైతట్టు ఎత్తరు. వాళ్ళ పనులు వాళ్ళు వేసుకునేటట్టు ఆసరైతారు. అగో అచ్చం గట్లనే గిడొక గజరాజు కష్టం వస్తే సుతం గట్లనే ఆసరైండ్రు జూ పార్కులు. థాయిలాండ్ దిక్కుండే గీ ఏనుగు అడవిలకెంచి పోతుంటే బాంబు వేలి ఒక కాలు పోయిందట. 3 కాళ్ల మీద ఇంత పెద్ద పెయ్యి ఆసది గోసైతదని కృత్రిమ కాలు ఉపాయం చేసిండ్రు జూ పార్కులు. సైజులు తీసుకొని బందోబస్తు కాలు తయారు చేసిండ్రు. ఇక దానికదే నడుచుకుంటూ పోతున్నది. ఏడాదికోపారి కొత్త కాలు మారుస్తున్నారట. మూగజీవికి ఆసరైన జూ పార్కులను దునియా అంతా తారీఫ్ చేస్తున్నది. మనుషులనే పట్టించుకొని మనుషులున్న ఈ కలియుగంలా మూగజీవికి ఆసరైన దేవుళ్ళు అనుకుంటా వాళ్ళను తారీఫ్ చేస్తున్నారు ఈ వార్తెరకైన జనాలు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.